చాలా మందికి ఒక మంచి కంపెనీలో హై పే టెక్ జాబ్ తెచ్చుకోవాలని ఉంటుంది. దానికోసం ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలీదు. సో, రివాంకో టెక్నాలజీస్ వాళ్ళు ఒక ఫ్రీ వెబినార్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో, దీనివల్ల మీకు హై పే టెక్ జాబ్ ఎలా తెచ్చుకోవాలో వాళ్ళు మీకు చెప్తారు. ఇందుకోసం డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్‌ని క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వండి. మహా అయితే 1 మినిట్ టైం పడుతుంది. కాకపోతే నాకన్నా ఎక్కువ మీకే బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో, ఫస్ట్ ఇయర్ నుంచే కెరియర్ బిల్డ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఈ లింక్‌ని క్లిక్ చేసి రిజిస్టర్ అయితే అవ్వండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్. సో ముందుగా ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి చాలామంది డౌట్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ చూసుకుంటే ఫస్ట్ ఫేజ్లో సీట్ రాలేదు, మళ్ళీ ఫీజు అయితే పే చేయాలని చెప్పి చాలామంది డౌట్ ఉండొచ్చు. ఇక్కడ ఏంటంటే మీకు ఫస్ట్ ఫేజ్లో సీట్ రాకపోతే మళ్ళీ ఫీజు అయితే పే చేయక్కర్లేదు. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే సో ముందుగా ఇక్కడ చూసుకుంటే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, నో యువర్ పేమెంట్ స్టేటస్, నో యువర్ రిజిస్ట్రేషన్ చాలామంది ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. అయితే ఇందులో మీరు అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్స్ ఇది ఎవరు పే చేయాలంటే ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో మీరైతే ఫీజు అయితే పే చేస్తారు. సో వాళ్ళైతే మళ్ళీ పే చేయక్కర్లేదు. ఎవరైతే కొత్తగా సెకండ్ ఫేజ్కి వస్తారో సో వాళ్ళు మాత్రం ఫీజు అయితే పే చేయవలసి ఉంటుంది. సో ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే పే చేస్తారో వాళ్ళు మళ్ళీ పే చేయక్కర్లేదు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే సీట్ ఏమవుతుందని చెప్పి చాలామంది డౌట్ ఉండొచ్చు. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీరు ఫస్ట్ ఫేజ్లో ఒక సీట్ అయితే వస్తుంది, మీకు అలాట్ చేస్తారు. సో మీ యొక్క సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది మీరు చేయవలసి ఉంటుంది. ఇన్ కేస్ సెల్ఫ్ రిపోర్టింగ్ కనుక చేయకపోతే మీకు అక్కడ సీట్ అయితే క్యాన్సిల్ అయిపోతుంది. ఎవరైతే సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తారో అక్కడ సీట్ అయితే ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో మనకి సెల్ఫ్ రిపోర్టింగ్ కనుక చేయలేదనుకోండి, ఈ సీట్ అనేది సెకండ్ ఫేజ్కి అయితే వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఈ సీట్ ఎవరు కూడా బుక్ చేసుకోలేదని చెప్పేసి సో ఎంసెట్ వాళ్ళు సెకండ్ ఫేజ్లో అయితే ఇక్కడైతే ఇందులో పెడతారు. సో దానివల్ల ఏంటి, మీకు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ అయితే పోతుంది. అండ్ సెకండ్ ఫేజ్లో కనుక సీట్ కనుక రాకపోతే ఏ సీటు రాదు. మనకు థర్డ్ ఫేజ్ ఉంటుందా లేదని మనం కరెక్ట్గా చెప్పలేము. సో ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఇప్పుడు ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ అయితే ఉంది. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో మీకు సీట్ అయితే వచ్చింది, అంటే ఒక కాలేజ్ అయితే వచ్చింది. సో ఫస్ట్ ఫేజ్లో కాలేజ్ వచ్చింది, మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయలేదు. సో సెకండ్ ఫేజ్కి వెళ్దాం అనుకుంటున్నారు. సో సెకండ్ ఫేజ్లో మళ్ళీ సీట్ అయితే పెట్టిన తర్వాత సీట్ కూడా అక్కడ సెకండ్ ఫేజ్లో రాలేదు. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ రెండు రాలేదు కాబట్టి మీకు ఏ సీటు రాదు. అలా కాకుండా ఇన్ కేస్ సెల్ఫ్ రిపోర్టింగ్ అని చేశారనుకోండి, ఇక్కడ ఎలాగో సీట్ రాలేదు కాబట్టి మీకు ఫస్ట్ ఫేజ్లో సీట్ ఉండిపోతుంది, అక్కడ మీరు జాయిన్ అవ్వచ్చు. ఇన్ కేస్ సెల్ఫ్ రిపోర్టింగ్ అని చేయకపోతే మీకు ఏ సీటు రాదు. సో అందుకోసం ఫస్ట్ ఫేజ్లో ఏ కాలేజ్ వచ్చినా కానీ ఫస్ట్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయండి. తర్వాత నచ్చకపోతేనే అప్పుడు సెకండ్ ఫేజ్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది, మళ్ళీ సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలని చెప్పి చాలామంది డౌట్ ఉండొచ్చు. ఇక్కడ క్లియర్గా చెప్తాను చూడండి. సో ముందుగా ఏంటంటే ఇక్కడ మీకు ఫస్ట్ ఫేజ్లో ఒక వెబ్ ఆప్షన్స్ అనేవి ఇస్తారు. సో నేను చాలామందికి చెప్పాను, ఒక 100 వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి అని చెప్పి చాలామంది చెప్పాను. సో ఇప్పుడు చూసుకుంటే 100 వెబ్ ఆప్షన్స్ మీరు ఫస్ట్ ఫేజ్లో ఇచ్చారు. సో సెకండ్ ఫేజ్ డైరెక్ట్ అప్లై చేసి ఇంక ఏ వెబ్ ఆప్షన్స్ కంటిన్యూ అవుతాయని చెప్పి మీరు అనుకుంటారు. బట్ అలా అవ్వదు. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టారు, పెట్టిన తర్వాత ఏంటి, ఈ వెబ్ ఆప్షన్స్లో ఏ ఒక్క కాలేజ్ తగ్గలేదు కాబట్టి మీకు సీట్ అయితే రాలేదు. సో సెకండ్ ఫేజ్ కూడా ఇదే వెబ్ ఆప్షన్స్ పెడితే సో మళ్ళీ సీట్ వచ్చే ఛాన్స్ అయితే తక్కువ, అంటే రాదు కూడా. సో అందుకోసం సెకండ్ ఫేజ్లో ఏంటంటే మళ్ళీ ఒకసారి మళ్ళీ వెరిఫై చేసుకొని రీసెర్చ్ చేసుకొని అప్పుడు మళ్ళీ ఒక 100 కాలేజెస్ మీరు అలాట్ చేయవలసి ఉంటుంది. అంటే ఆ విధంగా పెట్టుకోవాలి. అప్పుడు పెట్టుకుంటే మీ సెకండ్ ఫేజ్లో సీట్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే సెకండ్ ఫేజ్లో ఆప్షన్స్ ఇస్తే ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీటు ఉంటుందా, ఇక్కడ మెయిన్ థింగ్ చాలామంది డౌట్ పడుతున్నారు. ఇప్పుడు సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ అనేవి ఇస్తారు. సో ఇచ్చిన తర్వాత మీకు ఫస్ట్ ఫేజ్లో సంబంధించి సీట్ ఉంటుందా అంటే ఇక్కడ మనకి సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన మాత్రం సీట్ అయితే పోదు. ఇక్కడ ఎలాగంటే ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత సెకండ్ ఫేజ్లోని అక్కడ మీకు ఏమైనా సీట్ వస్తే అప్పుడు మాత్రమే సీట్ అయితే క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు దాకా మీకు సీట్ అయితే అలాగే ఉంటుంది ఫస్ట్ ఫేజ్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తేనే. సో నెక్స్ట్ చూసుకుంటే సెకండ్ ఫేజ్లో సీట్ వస్తే ఫస్ట్ ఫేజ్లో పే చేసిన మనీ ఏమవుతుంది, ఇక్కడ మీకు చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే ఇక్కడ మనం రెండు విభాగాలుగా ఆలోచిద్దాం. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫీజు ఒకటి ఉంటుంది, అలాగే ఫీజు అయితే ఒకటి ఉంటుంది, అంటే కాలేజ్ ఫీజు అనమాట. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఫీజు అనేది ఫస్ట్ ఫేజ్లో పే చేస్తారు. సో కాలేజ్ ఫీజు సంబంధించి మీరు అక్కడ పే చేశారనుకోండి, మీరు సెకండ్ ఫేజ్కి వెళ్ళాలనుకున్నప్పుడు అక్కడ సీటు కనుక వస్తే ఇక్కడ పే చేసిన ఫీజు అయితే రిటర్న్ అయితే ఇవ్వరు వాళ్ళు. ఎందుకంటే మీరు అక్కడ కన్ఫామ్గా జాయిన్ అవ్వాలని చెప్పి సెకండ్ ఫేజ్ వెళ్ళకుండా వాళ్ళు చూస్తారు. సో ఖచ్చితంగా ఇక్కడ ఏంటంటే మీకు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ కనుక నచ్చకపోతే సెకండ్ ఫేజ్ వెళ్ళాలనుకుంటే మాత్రం ఫీజు అయితే పే చేయకండి. సో ఎంత డిమాండ్ చేసినా కానీ, ఎందుకంటే మీకు మళ్ళీ ఫీజు అయితే రిటర్న్ అయితే ఇవ్వరు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫస్ట్ ఫేజ్లో పే చేయకుండా సెకండ్ ఫేజ్కి వెళ్ళొచ్చా అంటే ఇప్పుడు చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే
ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే చాలామంది కొన్ని సప్లై వల్ల కొన్ని కారణాల వల్ల ఫస్ట్ ఫేజ్‌కి అయితే అటెండ్ అవ్వలేదు. సో, సెకండ్ ఫేజ్‌కి డైరెక్ట్‌గా అటెండ్ అవ్వచ్చా అని చెప్పి చాలామంది డౌట్ ఉండొచ్చు. అది ఏంటంటే ఇప్పుడు చూసుకుంటే ఫస్ట్ ఫేజ్‌లో ఎవరైతే ఫీజ్ అయితే పే చేయలేదో వాళ్ళు సెకండ్ ఫేజ్‌కి అయితే ఎలిజిబుల్ కాదు. ఎందుకంటే ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. రిజిస్ట్రేషన్‌కి కొంత మనీ అయితే అడుగుద్ది. అంటే ఓసీ వాళ్ళు 775 అండ్ ఎస్సీ వాళ్ళకి ఎంతైతే ఉంటుంది. అయితే మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మాత్రం వెబ్ బాసెస్ కానీ లేదంటే ప్రాసెస్ కానీ కౌన్సిలింగ్‌లో పార్టిసిపేట్ చేయడానికి అయితే అవుతుంది. సో, ఈ విధంగా మొత్తం డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను. అండ్ మీకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. డెఫినెట్‌గా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో, తర్వాత రాబోయే సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రాసెస్ ప్రతిదీ కూడా మన ఛానల్ మీకు అప్డేట్ ఇస్తుంది. అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బై బై నౌ.